అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నేతలంతా ఒక్కొక్కరుగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ భవితవ్యం ఏంటి, అసలు పార్టీ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై విస్తుపోయే విషయాలను బయటపెట్టింది ఏడీఆర్ రిపోర్ట్. ఏడీఆర్ నివేదిక ప్రకారం ఆదాయంలో టాప్ లో నిలిచింది బీఆర్ఎస్. దేశంలోనే అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఇన్కమ్ కారు పార్టీదేనని వెల్లడించింది ఏడీఆర్ రిపోర్టు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్ కు ఏకంగా 737.67 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ఇక మొత్తం పార్టీల సంపాదనలో బీఆర్ఎస్ ది దాదాపు 42.3% ఉన్నట్లు తేల్చింది ఏడీఆర్. దేశంలోని ప్రాంతీయ పార్టీల ఫైనాన్షియల్ స్టేటస్ ను విశ్లేషించిన ఏడీఆర్ 57 పార్టీలకు గాను 39 పార్టీల ఆదాయ వ్యయాలను బయటపెట్టింది. అందులో ఆదాయంలో 737.67 కోట్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా 333.45 కోట్ల రూపాయలతో తర్వాతి స్థానంలో నిలిచింది టీఎంసీ. ఇక ఆ తర్వాత డీఎంకేకు 214.35 కోట్ల ఇన్కమ్ ఉందని పేర్కొంది ఏడీఆర్. 39 ప్రాంతీయ పార్టీల్లో టాప్ 5 పార్టీల ఆదాయం 1541.32 కోట్లు, అంటే 88.56% ఉంది. ఇక మొత్తం 39 పార్టీల ఆదాయం 1740.48 కోట్ల రూపాయలని ఏడీఆర్ పేర్కొంది. అయితే ఖర్చు విషయంలో టాప్ లో నిలిచింది మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఖర్చు చేసిన టాప్ 5 పార్టీల్లో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ మొదటి స్థానంలో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ 181.18 కోట్ల రూపాయలు, అంటే 37.66% ఖర్చు చేసింది. టీఎంసీ తర్వాతి స్థానంలో ఏపీలో వైసీపీ 79.3 కోట్ల రూపాయలు, అంటే 16.49%, బీఆర్ఎస్ 57.47 కోట్ల రూపాయలు, అంటే 11.94%, డీఎంకే 52.62 కోట్ల రూపాయలు, అంటే 10.94%, సమాజ్వాదీ పార్టీ 31.41 కోట్ల రూపాయలు, అంటే 6.53% నిధులు ఖర్చు చేశాయని ఏడీఆర్ వివరించింది. ఇప్పటికీ ప్రముఖ ప్రాంతీయ పార్టీలుగా ఉన్న శివసేన, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ అంటే బీపీఎఫ్, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ, శివసేన యూబీటీ వార్షిక ఆదాయ వ్యయాల వివరాలు ఈసీలో లభించలేదని ఏడీఆర్ తెలిపింది. మొత్తం 19 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం పూర్తిగా ఖర్చు చేయలేదని తెలిపాయి. బీఆర్ఎస్ దగ్గర 680 కోట్ల రూపాయలు, బిజు జనతాదళ్ 171 కోట్ల రూపాయలు, డీఎంకే 161 కోట్ల రూపాయల ఆదాయం ఖర్చు చేయలేదని వెల్లడించింది. 20 పార్టీలు మాత్రం ఆదాయాన్ని మించి ఖర్చు చేశాయని, వాటిలో జేడీఎస్ ఆదాయాన్ని మించి 490 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పేర్కొంది. తమ మొత్తం ఆదాయంలో స్వచ్ఛంద విరాళాలు, ఎలక్టోరల్ బాండ్లు తదితర రూపాల్లో వచ్చిన ఆదాయం 1522.46 కోట్ల రూపాయలు, అంటే 87.47% ఉందని తెలిపాయి రాజకీయ పార్టీలు. అయితే 8 ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించినట్లు తెలిపాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.